పేపర్లో క్రైమ్స్ ఇట్లాంటివి చూస్తున్నా పిల్లలు తల్లిదండ్రుల్ని చంపే స్థాయికి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు గౌరవించాల్సిన తల్లిదండ్రులనే ఈ విధంగా ఆలోచనలు పుడుతున్నాయంటే దీని మూలం ఎక్కడ మొదలవుతుందంటారు? తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అత్తమామలు చంపేస్తున్నారు, కోడల్ని చంపేస్తున్నారు, హస్బెండ్ని చంపేసేయలేదా అండి? హస్బెండ్ని చంపేసి డబ్బాలో అదేంటి టబ్లో టబ్లో పెట్టేసేయలేదా? అవును. ఎందుకండి ఇలాంటి ప్రపంచంలో ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్వార్థం పెరిగిపోతుంది, భౌతికత పెరిగిపోతుంది, ఎంజాయ్మెంటే నీ లైఫ్ అని ప్రపంచం మొత్తం కూడా నీకు అనిపించింది నువ్వు చెయ్యాలి. నాకు ఇప్పుడు ఇది తినాలి అనిపిస్తే నువ్వు తినేసేయాలి, ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవాలి, నీకు ఇప్పుడు ఈ పని చెయ్యాలి అని అంటే చెయ్యాలి. ఆ రకంగా అన్ని తయారు కూడా అయ్యాయి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కావాలి అని అంటే కొద్దిగా దూరం ప్రయాణం చేసి కష్టపడి వెళ్ళి తీసుకొని రావటం ఒక విషయం. అవును. కానీ మొబైల్ ఫోన్లో నొక్కంగానే టింగని వచ్చేస్తుంది. అవునా కదా? అవును. ఎట్లా అలవాటు అయిపోయింది అని అంటే ఇప్పుడు కొత్తగా ఒక వర్డ్ వచ్చింది, నేను ఈ మధ్య కాలంలోనే వింటున్నాను, ఇంతకుముందు ఎప్పుడు వినలేదండి. నన్ను ఏమంటారంటే, ఇంతకుముందు ప్రెగ్నెంట్ ఉమెన్కే వినేవాళ్ళం అనమాట, క్రేవింగ్ అని అంటారు. ఇప్పుడు అందరికి చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళకి అందరికీ క్రేవింగ్స్ వచ్చేస్తుంది.